ఒంట్లో ఓపికగా ఉండేటప్పుడు, టైం కుదిరినప్పుడు, మనకి తినాలి అనిపించేటప్పుడు, తినే టైంలో చికెన్‌తో కర్రీని ఇలా ప్రిపేర్ చేయండి. చాలా బావుంటుంది. వేరే లెవెల్‌లో ఉంటుంది. రెగ్యులర్ తినే చికెన్ టేస్ట్ కన్నా చాలా బావుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్‌ని స్ట్రైట్‌గా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, షాజీరా, ములంకాడలు కూడా ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పసుపు ఉంటుంది కదా, అది పేస్ట్ చేసి వేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. తర్వాత చిన్న పసుపు వేసుకొని సాల్టు, కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకొని మొత్తంగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి 15 మినిట్స్ పాటు వేయించుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా దాని వాటరే, చికెన్ వాటరే అనేది డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత నిమ్మరసాన్ని పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. డ్రైగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేగించుకోవచ్చు. అంతేనండి, రైస్లో సాంబార్తో కాంబినేషన్గా ఈ కర్రీ చాలా బాగుంటుంది. నా ఛానల్లో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.